ఫ్రెండ్స్, నేను మిస్ వర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేను కూడా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ వచ్చేసి సేమియా ఉప్మా చేయాలి అనుకుంటున్నాను. ఒక గ్లాసున్నర సేమియా ఉప్మా తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, ఇంకొక హాఫ్ గ్లాస్ పోసుకొని సగం గ్లాస్ అనేది తీసుకున్నాను. ఇలా బాండి పెట్టేసుకొని కాస్త వేడెక్కిన దాకా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఇందులో సేమియాలు అనేది వేసి సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. చూడండి, మనకి సేమియా అయితే మంచిగా వేగినట్టుగా అయింది. చూడండి, ఇగో ఇలా సేమియా అనేది కొంచెం వైట్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియా అనేది వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇలా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. చూడండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు అనేది వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే పొటాటోస్ ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్నపిల్లలు బాగా తింటారు కాబట్టి వేసుకోవాలి. అలాగే మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే పొటాటోస్ ముక్కలు కూడా చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కరివేపాకు, అలాగే కొద్దిగా సాల్ట్ అనేది తీసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనకి మంచిగా బిర్యానీ స్టైల్లో వచ్చేస్తుంది అన్నమాట ఇది. ఇలా వెజిటేబుల్స్ అన్ని మగ్గినాక మనం గ్లాసున్నర సేమియా పోసుకున్నాము కదా, గ్లాసున్నర వాటర్ పోసుకో. గ్లాసున్నరకి కొంచెం ఎక్కువ పోసాను, ఎందుకంటే మనం ఇందాక సేమియాని వేడి చేసి కొంచెం డ్రై లాగా చేస్తాం కదా, అందుకని చెప్పేసి ఒక 2-3 స్పూన్ల వాటర్ ఎక్కువ పోసుకున్నాను. ఇది మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మనం వాటర్ చూడండి ఎలా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనము సేమియా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కాస్త రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకొని సిమ్లో ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఉప్మా అనేది చూడు ఎంత చక్కగా అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకొక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేస్తే మనకి పొడి పొడిలాడుతూ ఉప్మా రెడీ అవుతుంది. ఓకే, మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి, ఇంకా ఇలా పడేస్తే ఇలా విడివిడిగా పడిపోతుందో. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.